గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. టెట్ రాయబోతున్న ఉపాధ్యాయ మిత్రులకు అదేవిధంగా విద్యార్థులకు ఇక్కడ మనకి తెలంగాణ గవర్నమెంటు గత సంవత్సరం మేలో నిర్వహించినటువంటి 31 మే సెషన్ 2లో నిర్వహించినటువంటి మ్యాథ్స్ పేపరు ఎస్జిటికి సంబంధించి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ యొక్క క్లాసెస్ చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ట్ 2 డేస్ క్లాస్ అనేది కండక్ట్ చేయలేకపోయాం. ఇక్కడ చూసినట్టయితే టెట్ ప్రీవియస్ పేపర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మరి ఇక్కడ చూడండి, 91th క్వశ్చన్, ఒక నిర్దిష్ట ఘనీభవన ప్రక్రియకు గది ఉష్ణోగ్రతను 48 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ప్రతి గంటకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున తగ్గించడం జరుగుతుంది. గది ఏమో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది, ప్రతి గంటకి 6 తగ్గించబడుతుంది. ప్రక్రియ ప్రారంభించిన 9 గంటల తర్వాత, అంటే ప్రతి గంటకి 9 తగ్గిస్తున్నాడంటే -6 ఇంటూ 9 గంటల ప్రక్రియ కంప్లీట్ అయింది. 9 6 54 డిగ్రీలు మైనస్ అనమాట. అంటే 48 నుండి -56 54 డిగ్రీల సెంటీగ్రేడ్ సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ప్రక్రియ ప్రారంభంలో ఉన్నటువంటి టెంపరేచర్ ఏమో 48 డిగ్రీస్. ప్రక్రియ 9 గంటల తర్వాత ఏమైందంటే ఎంత డిక్రీజ్ అయ్యిందంటే -54 డిగ్రీల సెంటీగ్రేడ్ డిక్రీజ్ అయ్యింది. అప్పుడు ఎంత అవుతుంది అంటే 48లోంచి 54 తీయలేం కాబట్టి మైనస్ గుర్తు పెట్టి 54లోంచి 48 పోతే 6 డిగ్రీల సెంటీగ్రేడ్. -6 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కడుంది? ఆప్షన్ 3rd వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. జూన్ 2023 మొదటి 2 వారాల్లో రవి కుటుంబం 2 కిలోల 100 గ్రాములు చక్కెరను వినియోగించారు. మొదటి 2 వారాలు. ఆ నెలలో రవి కుటుంబానికి అవసరమయ్యే మొత్తం చక్కెర బరువు ఎంత అని అడిగాడు. అసలు ఈ క్వశ్చన్లో మనకి 2 వారాలు, మొదటి 2 వారాలు అని అన్నాడు. మొదటి 2 వారాలు అంటే 14 డేస్ అన్నమాట. 14 డేస్కి ఎంత యూజ్ చేశారంటే 2 కిలోల 100 గ్రాములు యూజ్ చేశారు. అంటే 2.100 గ్రామ్స్ యూజ్ చేశారు. అయితే జూన్ నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు ఉంటాయి. కాబట్టి 30 రోజుల్లో యూజ్ అయ్యే చక్కెర ఎంత అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? రోజుల సంఖ్య పెరిగితే చక్కెర పరిమాణం కూడా పెరుగుతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ 2 మల్టిప్లికేషన్ చేయాలి, వచ్చిన దాన్ని 14తో డివిజన్ చేయాలి. ఇక్కడ 2.1 kg అని రాస్తాం అన్నమాట. ఇప్పుడు 30 × 2.1 కిలో అంటే 2 కిలోస్ 100 గ్రామ్స్ 2.1 అని రాస్తున్నాను అనమాట. బై 14 అంటే ఈ 2 క్రాస్గా మల్టిప్లికేషన్ చేసి వచ్చిన దాన్ని 14తో డివైడ్ చేయాలి. చూడండి, 2 7 2 7 3 అంటే 0.3 వేయాలి. 2 1 2 15. ఓకే, 15 3 45. 45లో ఇక్కడ పాయింట్ 1 డెసిమల్స్ తర్వాత ఉంది కాబట్టి 1 డెసిమల్స్ తర్వాత పెట్టాలి. అంటే 4 కిలోస్ 500 గ్రామ్స్ అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చాలా ఈజీగా చేయొచ్చు. ఇటువంటి ప్రాబ్లం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి జూన్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయనేది తెలియాలి కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ అనులోమానుపాతం అనే కాన్సెప్ట్ తెలియాలి. ఈ 2 కాన్సెప్ట్లు తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. క్రింది వాటిలో ఏ సంఖ్య 6 చే నిశ్శేషంగా భాగించబడదు అని అన్నాడు. 6 చేత భాగించబడాలి అంటే 2 చేత భాగించబడాలి, 3 చేత భాగించబడాలి. ఇక్కడ 1ల స్థానంలో 8 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. అన్నీ కూడా 2తో డివిజిబుల్ అవుతాయి. 2తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, ఇది కూడా 2తో డివిజిబుల్ అవుతుంది, ఇది కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 1ల స్థానంలో సరి సంఖ్యలు ఉన్నాయి. 1ల స్థానంలో 0 2 4 6 8 ఉంటే ఆ సంఖ్యలు 2 చే నిశ్శేషంగా భాగించబడతాయి.
ఓకే, 2 చేత నిశ్శేషంగా భాగించబడింది 3 చేత నిశ్శేషంగా భాగించబడింది అనుకోండి, 6 చే నిశ్శేషంగా భాగించబడతాయి. ఇప్పుడు 3 చేత నిశ్శేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము, అంటే ఈ 2 కలిపి 11, 16, 16, 8, 24. 24 అనేది 3 చేత కంప్లీట్గా 3 8 24, అంటే ఇది 3 చేత కూడా భాగించబడుతుంది. అంటే 2 చేత 3 చేత భాగించబడుతుంది, అంటే కంప్లీట్గా 6 చేత కూడా భాగించబడుతుంది. ఇది 6 చేత కూడా భాగించబడుతుంది, 6 చేత కూడా. మరి ఇక్కడ చూడండి, ఈ రెండు కలిపితే 8, 17, 21, 27. 27 అనేది 3 9 27, అంటే 3 చేత భాగించబడుతుంది. 2 చేత 3 చేత అయిందంటే 6 చేత కూడా భాగించబడుతుంది. అంటే ఇది టోటల్గా 6 చేత భాగించబడుతుంది, ఇది కూడా టోటల్గా 6 చేత భాగించబడుతుంది. ఇక్కడ చూడండి, ఈ 2 కలిపితే 9, ఈ 2 కలిపితే 9, 9 2 18. 18 అనేది 3 చేత భాగించబడుతుంది, 3 6 18. కాబట్టి ఈ నెంబర్ అనేది 2 చేత భాగించబడుతుంది, 3 చేత భాగించబడుతుంది, 2 చేత 3 చేత అయింది కాబట్టి 6 చేత కూడా భాగించబడుతుంది. అంటే ఈ నెంబరు 6 చేత భాగించబడింది, ఈ నెంబరు 6 చేత భాగించబడింది, ఈ నెంబరు 6 చేత భాగించబడింది. ఈ నెంబర్ అనేది 6 చేత భాగించబడిన నెంబర్ అవుతుంది ఖచ్చితంగా. చెక్ చేద్దాం. 2 చేత అయ్యింది చూడండి, ఈ 2 కలిపితే 9, 9కి 4 కలిపితే 13. 13 అనేది 3 చేత భాగించబడదు, 3 4 12, శేషం అనేది 1 వస్తుంది. అంటే ఇది 3 చేత భాగించబడడం లేదు, అంటే 6 చేత కూడా భాగించబడదు, అంటే భాగించబడదు అని అన్నాడు. అంటే మన ఆన్సర్ అనేది 4th వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రమ బహుభుజి యొక్క ఒక భుజం పొడవు 2.5 సెంటీమీటర్లు మరియు దాని చుట్టుకొలత 22.5 సెంటీమీటర్లు అయితే ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య. క్రమ బహుభుజి అంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నటువంటి బహుభుజి. ఇప్పుడు ఇది పంచభుజి. ఈ పంచభుజిలో అన్ని భుజాలు సమానంగా ఉన్నాయనుకోండి, దాన్ని క్రమ పంచభుజి అంటారు. మరి భుజము పొడవుని 5 చేత గుణిస్తే ఈ క్రమ పంచభుజి యొక్క చుట్టుకొలత వస్తుంది. మరి చుట్టుకొలత ఈక్వల్ టు భుజాల సంఖ్య ఇంటూ భుజం పొడవు, ఇది ఫార్ములా. మరి చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 22.5 ఇచ్చాడు. దట్ ఈక్వల్ టు భుజాల సంఖ్య తెలియదు కాబట్టి అది భుజాల సంఖ్యని n అనుకుందాం, ఇంటూ భుజం పొడవు ఎంత ఇచ్చాడు? 2.5. ఓకే, ఇప్పుడు భుజాల సంఖ్య కావాలంటే n కావాలంటే ఏం చేస్తాం? 22.5/2.5. ఇక్కడ ఒక డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఆ డెసిమల్స్ తొలగించేసి 225/25 అని రాయొచ్చు. 25 9ల 225. కాబట్టి భుజాల సంఖ్య 9 అనమాట. భుజాల సంఖ్య అంటే n అనమాట. భుజాల సంఖ్య 9 ఎక్కడుంది మనకి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. మరి అదేవిధంగా ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏముంది? ఒక రోజులో ఉండే నిమిషాల సంఖ్య అని అన్నాడు. అసలు ఒక రోజు ఈక్వల్ టు 24 గంటలు. మరి ఈ గంటలను మనం నిమిషాల్లో చేంజ్ చేయాలి. 24 ఇంటూ గంట, ఈ గంటకి నిమిషాలు 60 నిమిషాలు. ఇప్పుడు మనము ఈ 0ని ముందు పెట్టేసి ఈ 6 చేత గుణించండి. 6 4 24, 2 6 2 12, 2 14. అంటే ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయన్నమాట. 1440 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఆంగ్ల అక్షరమాలలో ఏ అక్షరం ఒకటి కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలను కలిగి ఉంది? సౌష్ఠవ రేఖలు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఓ అనే ఆంగ్ల అక్షరం తీసుకున్నాను. సౌష్ఠవ రేఖ అంటే కుడి ఎడమలు సమానంగా విభజించేదనమాట. లేకపోతే పై భాగాన్ని కింద భాగాన్ని సమాన భాగాలుగా విభజించేదనమాట సౌష్ఠవ రేఖ అంటే. అలా సౌష్ఠవ రేఖలు అనేది కొన్ని ఆంగ్ల అక్షరాలకి గీయగలం, కొన్నింటికి గీయలేం. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, డి అనే అక్షరానికి ఇలా అడ్డంగా ఒక సౌష్ఠవ రేఖను గీయగలం, దీన్ని ఒక సౌష్ఠవ రేఖ అంటారు.
డబ్ల్యూకి నిలువుగా ఒక సౌష్ఠవ రేఖను గీయగలం. అలాగే ఏ అనే అక్షరానికి కూడా నిలువుగా ఒక సౌష్ఠవ రేఖను గీయగలం. అంటే ఒక్కొక్క సౌష్ఠవ రేఖను మాత్రమే గీయగలం ఈ మూడింటికి. కానీ ఈ హెచ్ అనే అక్షరానికి నిలువుగా ఒక సౌష్ఠవ రేఖ, అడ్డంగా ఒక సౌష్ఠవ రేఖను గీయగలం. హెచ్ అనేది ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే ఇప్పుడు మనము నిలువుగా అయితే ఈ విధంగా మధ్యలో ఇదొక సౌష్ఠవ రేఖ అవుతుంది, ఇలా అడ్డంగా అయితే ఇదొక సౌష్ఠవ రేఖ. మరి ఓ అనే ఆంగ్ల అక్షరానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయవచ్చు అంటే అనంతమైన సౌష్ఠవ రేఖలు గీయవచ్చు. ఈ సౌష్ఠవ రేఖలపైన మనకు ఖచ్చితంగా టెట్లో ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అభ్యర్థులందరూ గమనించి సౌష్ఠవ రేఖల గురించి ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. మనకి ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు హెచ్కి ఉంటుందన్నమాట. ఆన్సర్ హెచ్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 97th క్వశ్చన్ చూసినట్టయితే రెండంకెల బేసి కనిష్ట ప్రధాన సంఖ్య. రెండంకెల బేసి కనిష్ట ప్రధాన సంఖ్య. రెండంకెలు ఉండాలి, బేస్ సంఖ్య ఉండాలి. అంటే ప్రధాన సంఖ్యలైన బేస్ సంఖ్యలే, ఒక రెండు తప్ప. రెండు అనేది సరి ప్రధాన సంఖ్య, మిగిలినవన్నీ బేస్ ప్రధాన సంఖ్యలే. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య ఏమవుతుంది? 11 అవుతుంది. రెండంకెలు కలిగినటువంటి కనిష్ట ప్రధాన సంఖ్య బేస్ ప్రధాన సంఖ్య 11. 4 అంకెల గరిష్ట సంఖ్య. 4 అంకెల గరిష్ట సంఖ్య అంటే 4 9 వేయాలి. ఈ రెండిటికి గాసాబా అడుగుతున్నాడు. గాసాబా ఇప్పుడు ఇలా చూడండి, ఒక 2 అంకెల గరిష్ట సంఖ్య తీసుకోండి. 11 చేత భాగించబడుతుందా? ఎస్, 11 చేత భాగించబడుతుంది నిశ్శేషంగా. మరి 3 అంకెల గరిష్ట సంఖ్యను తీసుకోండి, 3 9. ఇది 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుందా? భాగించబడదు. మరి 4 అంకెల గరిష్ట సంఖ్యను తీసుకున్నట్టయితే ఖచ్చితంగా 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి 5 అంకెల గరిష్ట సంఖ్య తీసుకున్నట్టయితే ఇది 11 చేత నిశ్శేషంగా భాగించబడదు. మరి 6 అంకెలు కలిగినటువంటి గరిష్ట సంఖ్యను తీసుకుంటే ఖచ్చితంగా ఇది 11 చేత భాగించబడుతుంది నిశ్శేషంగా. అంటే 2 9 కానీ, 4 9 కానీ, 6 9 కానీ ఉంటే 11 చేత నిశ్శేషంగా భాగించబడతాయి అన్నమాట. 3 9 కానీ, 5 9 కానీ, 7 9 కానీ వరుసగా ఉంటే ఆ సంఖ్యలు 11 చేత నిశ్శేషంగా భాగించబడవు. ఇక్కడ మనకి ఈ 11 అనేది కనిష్ట ప్రధాన సంఖ్య, 2 అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య. ఈ 9999 అనేది 4 అంకెల గరిష్ట సంఖ్య. ఈ రెండిటికి గాసాబా అనేది 11 అవుతుందన్నమాట. 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి 11 అనేది గాసాబా అవుతుంది. 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి. 18 సెంటీమీటర్ల పొడవు గల ఒక తీగ ముక్కను సమబాహు త్రిభుజాన్ని రూపొందించడానికి ఉపయోగిస్తే 18 సెంటీమీటర్ల తీగని ఈ విధంగా సమబాహు త్రిభుజాన్ని నిర్మించడానికి ఉపయోగించాడు. అప్పుడు ఇది 6 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇది 6 అవుతుంది. 6 మూల 18 చుట్టుకొలత సరిపోయింది. సమబాహు త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు ఎంత? సమబాహు త్రిభుజం అన్నాడంటే 3 భుజాలు సమానంగా ఉండాలి. అంటే ఇది 6, ఇది 6, అంటే ప్రతి భుజం పొడవు అని అన్నాడు 6 సెంటీమీటర్లు అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి. √3/4 3/4 ఇంటూ ఇది రూట్ లోపల లేదు, రూట్ లోపలికి పంపిస్తే ఏమవుతుంది? 3/8 అవుతుంది. దానికి రెట్టింపు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది 3/4 భూములు సమానంగా ఉన్నాయి, ఘాతాంకాలు కలపాలి +8 దట్ ఈక్వల్ టు √3/4 8 కలిపితే 4 అన్నమాట. √3/4 అంటే 3/4 హోల్ పవర్ ఈ రూట్ తీసేస్తే 1/2 పెట్టాలి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 2 1 జా 2 2 జా అంటే దట్ ఈక్వల్ 3² 3² అంటే 3 3 జా 9. ఆన్సర్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ కూడా మనకి రూట్ వాల్యూకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది ఎట్లో ఎస్జిటికి. ఇక్కడ చూడండి. ప్రస్తుతం సుధా తల్లి వయస్సు సుధా వయసు కంటే 2.5 రెట్లు ఎక్కువ. ప్రస్తుతం సుధా వయస్సు చూడండి. సుధా తల్లి వయస్సు. ప్రస్తుతం సుధా తల్లి వయస్సు సుధా వయసు కంటే, సుధా వయసు x అనుకుంటే
ప్రస్తుతం మీద. ఆమె వయసు కంటే 2.5 రెట్లు ఎక్కువ. 2.5 అంటే 2 × 1/2. 2.5 అంటే 2 రెళ్ళు 4, 4 కోటి కలిపి 5, 5x/2 అనమాట తల్లి వయసు. 5 సంవత్సరాల తర్వాత ఆమె ఏమవుతుంది? x+5 అవుతుంది. ఈమెది ఏమవుతుంది? 5x/2 + 5 అవుతుంది. వారి వయస్సులు మొత్తం, వీళ్ళిద్దరి వయస్సులు మొత్తం 5 సంవత్సరాల తర్వాత అనమాట. మొత్తం ఎంత వచ్చింది? 45 సంవత్సరాలు అంట. ఈ 5 ఇటేపు వస్తే ఏమవుతుంది? 45 - 5 అవుతుంది. 45 మైనస్ ఈ +10 అనేది ఇటేపు వస్తే -10 అవుతుంది. ఇప్పుడు ఎక్స్కి ఈ 5x, ఈ x ఈ 5x/2 కలిపామనుకోండి, అప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం అవుతుంది 2 అవుతుంది. 2x + 5x = 45లో నుంచి 10 పోతే 35. ఈ రెండు కలిపితే 7x. 7x = ఈ 2 వెళ్ళి 35ని గుణిస్తే 2 35 70. 7 1లు 7 10లు అంటే x = ఎంత వచ్చింది? 10 వచ్చింది. x అంటే ఏమిటి? సుధా ప్రస్తుత వయస్సు. ఆడేమి అడిగాడు? సుధా యొక్క ప్రస్తుత వయస్సు సంవత్సరాల్లో. సుధా యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అనుకున్నాం? x అనుకున్నాం. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 10 సంవత్సరాలు. అంటే మన ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటి క్వశ్చన్ అనేది బీజగణితానికి సంబంధించిన ప్రశ్నలు ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది అది స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ ఒక 10 మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీ ఎగ్జామ్ హాల్లో అటువంటి మోడల్ క్వశ్చన్సే రావడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉన్నవి. నెక్స్ట్ చూసినట్టయితే మనకి హిందూ సంఖ్యామానము మిలియన్లో అన్నాడంటే ఇది అంతర్జాతీయ సంఖ్యామానం. ఈ రెండింటికి మధ్య రిలేషన్ అనేది ఒక కాన్సెప్ట్, ఒక టాపిక్ కింద తీసుకొని మీరు ప్రిపేర్ అయినట్టయితే ఎస్జిటి అభ్యర్థులు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కావచ్చు, ఖచ్చితంగా మనకు 1 మార్క్ అనేది ఇక్కడ మనకి వస్తుంది. ఖచ్చితంగా హిందూ సంఖ్యామానము నెక్స్ట్ అంతర్జాతీయ సంఖ్యామానానికి మధ్య ఉన్న రిలేషన్. ఇక్కడ 100 మిలియన్లు అని అన్నాడు. 100 × మిలియన్లు. ఇప్పుడు 100 మిలియన్లు రాసిన తర్వాత 100 × దీన్ని 1 మిలియన్ అని రాసుకోవచ్చు. ఈ 1 మిలియన్ అంటే 10 లక్షలు అన్నమాట. 10 లక్షలు. మరి 100 × 10 లక్షలు అంటే 10 పక్కన 5 సున్నాలు పెట్టాలి. 10 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలి? 3, 5 సున్నాలు పెట్టాను. ఇప్పుడు 100ని ఈ 10 లక్షల చేత గుణిస్తే ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 6 సున్నాలు ఉన్నాయి. ఒకటి పక్కన 8 సున్నాలు పెట్టాలి. 3, 4, 5, 6, 7, 8 సున్నాలు పెట్టాలి. అంటే ఒకటి పక్కన 8 సున్నాలు. దీన్ని హిందూ సంఖ్యామానంలో చెప్పాలంటే ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టాలి. తర్వాత 2 డిజిట్స్, ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత ఒక కామా పెట్టాలి. చూడండి ఎక్కడుందో ఇది 3. ఓకే, 2 zeros 2 zeros 10 సరిపోయింది. చూసారా? అందుకే మన ఆన్సర్ అనేది సెకండ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్రం మరియు ఒక సమాంతర చతుర్భుజం ఒకే వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి. చతురస్రం యొక్క భుజం పొడవు 30 సెంటీమీటర్లు, సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 45 మీటర్లు అయితే సమాంతర చతుర్భుజం యొక్క భూమి పొడవు మీటర్లలో అని అన్నారు. మనకి ఇక్కడ ఏమిచ్చాడంటే ఒక చతురస్రం ఇవ్వడం జరిగింది, మనకి ఒక సమాంతర చతుర్భుజం ఈ విధంగా ఉంది. దీని యొక్క వైశాల్యం BH, దీని యొక్క వైశాల్యం A². ఈ రెండు కూడా ఒకే వైశాల్యాన్ని కలిగి ఉన్నాయంట. అంటే A² ఏమవుతుందంటే BH అనమాట. మరి చతురస్రం యొక్క భుజం పొడవు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. కాబట్టి 30² అంటే 30 × 30 అని రాస్తాం. దట్ = సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు ఇచ్చాడు. భూమి పొడవు ఎంత అన్నాడు? భూమి పొడవు తెలియదు కాబట్టి B × ఎత్తు ఎంత ఇచ్చాడు? 45 మీటర్లు. 45. ఇక్కడ 15 3లు 15 2లు, 3 1లు 3 10లు. అప్పుడు B అనేది B = ఏమవుతుందంటే 10 రెళ్ళ 20 మీటర్లు అవుతుంది అనమాట. B అంటే ఏంటి? ఈ సమాంతర చతుర్భుజం యొక్క భూమి అన్నమాట. ఇది ఎంత వచ్చింది? 20 మీటర్లు వచ్చింది. అంటే మన ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ కొంచెం చూడండి. రాజేష్ కాఫీ షాపులో 12 లీటర్ల పాలు ఉన్నాయి. ఒక కప్పు కాఫీ చేయడానికి 75 మిల్లీలీటర్ల పాలు అవసరం. ఇటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా టెట్లో 1 మార్క్ ఖచ్చితంగా ఉంటుంది ప్రమాణాలకు సంబంధించి. రాజేష్ అందుబాటులో ఉన్న పాలతో తయారు చేయగల కాఫీ కప్పుల సంఖ్య ఎంత అని అడిగాడు. అసలు అతని దగ్గర ఉన్న పాలేమో 12 లీటర్లు అనమాట. 12 లీటర్లతో ఏం చేస్తున్నాడు, ఎన్ని కప్పులు తయారు చేస్తాడని అడిగారు. ఒక కప్పు తయారు చేయడానికి 75 మిల్లీలీటర్స్ అవసరం. కానీ ఇది లీటర్లో ఉంది, ఇది మిల్లీలీటర్లో ఉంది. అప్పుడు నేనేం చేస్తానంటే 12 లీటర్కి మిల్లీలీటర్లు ఎన్ని, 1000/75. ఇప్పుడు ఈ న్యూమరేటర్లో ఉన్నది మిల్లీలీటర్లో మార్చాం. ఆల్రెడీ ఇది మిల్లీలీటర్లో ఉంది, డినామినేటర్లో ఉన్నది. ఇప్పుడు 3 25, 3 4, 25 40, 1000. దట్ ఈక్వల్ టు 4 4 16, 16 పక్కన 0 పెడితే 160. 160 కప్పులు తయారు చేయొచ్చు అన్నమాట టీ. ఓకే, 12 లీటర్ల పాలతో 160 కప్పుల టీలు తయారు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొదటి 5 2 అంకెల ప్రధాన సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే మొదటి 5 2 అంకెల ప్రధాన సంఖ్యలు. 2 అంకెల ప్రధాన సంఖ్యలు 11, 13, 17, 19, 23. ఇవి మొదటి 5 2 అంకెల ప్రధాన సంఖ్యలు. వీటి యొక్క సగటు అడిగాడంటే ఇవన్నీ కలిపేసి 5 కాబట్టి 5 చేత భాగించాలి. రాసుల మొత్తం రాసుల సంఖ్య. దట్ ఈక్వల్ టు ఇవన్నీ కలిపితే ఈ 2 కలిపితే 30, ఈ 2 కలిపితే 30, 30 30 60, 60ను 23 83, 83/5. 5 16లు 80, ఇంకా 3 మిగిలింది, పాయింట్ పెట్టండి. 5 6లు 30, అంటే మన ఆన్సర్ 16.6. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1200 నిమిషాలకు 300 సెకండ్లకు గల నిష్పత్తి అన్నాడు. ఇదేమో సెకండ్లో ఉంది, ఇదేమో నిమిషాల్లో ఉంది. ఈ నిమిషాల్లో ఉన్నదాన్ని సెకండ్లోకి చేంజ్ చేద్దాం. 1200 నిమిషాలు 120 నిమిషాలు ఈస్టు 300 సెకండ్లు. అంటే నిష్పత్తిని ఎప్పుడూ కూడా మనం పోల్చేటప్పుడు వాటి ప్రమాణాలు ఈక్వల్గా ఉండాలి. ఇది నిమిషాల్లో ఉంది, సెకండ్లో ఉంది, ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, 120 ఇంటూ నిమిషానికి సెకండ్లు 60, దట్ ఈస్టు ఇదేమో 300. ఇప్పుడు ఇది సెకండ్లో మార్చాం, ఇది ఆల్రెడీ సెకండ్లో ఉంది. ఇప్పుడు ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, 3 1లు 3 2, 2 12 24 ఈస్టు 1. ఎక్కడుంది మన ఆన్సరు, 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక త్రిభుజంలో బాహ్య కోణం 120 డిగ్రీలు మరియు దీని అంతరాభిముఖ కోణాల్లో ఒకదాని విలువ 70 డిగ్రీలు అయినా రెండవ కోణం విలువ ఎంత? ఇటువంటి క్వశ్చన్ కూడా మనకు అడగడం జరుగుతుంది. ఒక త్రిభుజం ఈ విధంగా ఉంది. ఒక భుజాన్ని ఇలా పొడిగించినట్టయితే ఇక్కడ బాహ్య కోణం ఏర్పడుతుంది. ఇది 120 డిగ్రీలు అని ఇవ్వడం జరిగింది. దీని అంతరాభిముఖ కోణాలు ఏమవుతాయంటే ఇది అవుతుంది అన్నమాట, అంతరాభిముఖ కోణాలు. అందులో ఒకటి 70 డిగ్రీలు అని ఇచ్చారు. ఈ రెండు కలిపితే ఈ బాహ్య కోణానికి సమానం అన్నమాట. మరి ఇక్కడ 50 డిగ్రీలు ఉంటే ఈ రెండవ అభిముఖ కోణం అంతరాభిముఖ కోణము ఎక్కడ 50 డిగ్రీలు ఉంటేనే 50 70 కలిపితే 120 అవుతుంది. అంటే రెండవ కోణం విలువ ఎంత, 50 డిగ్రీలు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి. ఇక్కడ ఈ రెండు కలపాలి, ఈ రెండు కూడా కలపాలి. ఈ రెండు కలపగా వచ్చిన దాంట్లో ఈ రెండు కలపగా వచ్చిన దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 18.21 3.69 కలుపుతున్నాం. 10 అంటే 9 21. ఈ రెండు ప్లస్లు రెండు కలిపితే మైనస్లు రెండు కలిపితే
2.01, ఇది 1.49, 10, 1, 5 పాయింట్, ఇది 3.50. ఈ రెండు ప్లస్, ఇదేమో ఈ రెండు కలిపితే మైనస్. ఇప్పుడు 21.90 నుంచి 3.50ని సబ్ట్రాక్షన్ చేయండి. 0, 9లో 5 పోతే 4, 21లో 3 పోతే 18, 18.40. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పైపు 5 గంటల్లో 40 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును నింపగలిగితే అదే పైపుతో 68 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును నింపడానికి పట్టే సమయం గంటల్లో అని అడిగారు. అసలు ఈ క్వశ్చన్ అనేది చూడండి, 40 లీటర్లు సామర్థ్యం గల ట్యాంక్ని 5 గంటల్లో నింపుతున్నాడు. 68 లీటర్లు సామర్థ్యం గల ట్యాంక్ని అదే ట్యాంకు ఎన్ని గంటల్లో నింపగలదు అని అడిగాడు. ట్యాంక్ కెపాసిటీ పెరిగితే నింపగలిగే కాలం కూడా పెరుగుతుంది. అంటే అనులోమానుపాతంలో ఉన్నది అని తెలుసుకోవాలి. ఒక రాశి పెరిగితే రెండో రాశి కూడా పెరిగితే అనులోమానుపాతంలో, అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 68 × 5/40. చూడండి, 5 10, 5 1, 4 10, 4 17. ఈ 5 అనేది అలాగే ఉండాలి. ఈ 5 అనేది ఇలాగే ఉంటుంది. 17 5లు 85, 85/10. ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఇంకా సింప్లిఫై చేస్తే మనము ఏం లేదు, చాలా ఈజీ. 5 1, 5 2 అంటే 17/2 వచ్చింది. 17/2 అంటే 2 8 16, ఇంకా 1 మిగిలింది /2 అంటే 5.5 గంటలు పడుతుంది అన్నమాట. 8.5 గంటలు పడుతుంది. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి గత సంవత్సరం 5వ నెల 31వ తేదీన సెషన్ 2 మధ్యాహ్నం సెషన్లో జరిగినటువంటి పేపర్ అనమాట. అంటే ఎస్జిటికి ఇచ్చినటువంటి పేపర్ ఏ విధంగా ఉందో చెప్తున్నాం. కెలోడయోస్కోప్లో దీర్ఘచతురస్రాకార ముఖాల సంఖ్య అన్నాడు. కెలోడయోస్కోప్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. కెలోడయోస్కోప్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఈ రెండు శీర్షాలని ఇలా కలిపినట్టయితే ఈ విధంగా ఉంటుంది దీర్ఘచతురస్రాకారం. ఇప్పుడు కెలోడయోస్కోప్లో మనకి చూడండి, ఇక్కడ ఇటువైపు ఉన్నది త్రిభుజాకారంలో ఉంది, ఇటువైపు ఉన్నది త్రిభుజాకారంలో ఉంది. మొత్తం ముఖాలు పైది టాపు బాటము 2 ముఖాలు ఉన్నాయి. సైడ్లేమో దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఇదొకటి కిందన ఒకటి. దీర్ఘచతురస్రాకార ముఖాల సంఖ్య 3, త్రిభుజాకారంలో ఉన్న ముఖాల సంఖ్య 2. మొత్తం 5 ముఖాలు కలిగినటువంటి కెలోడయోస్కోప్లో దీర్ఘచతురస్రాకారం కలిగినటువంటి ముఖాల సంఖ్య 3 ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇదొక త్రిపది. 3 పదాలు కలిగి ఉంటే దాన్ని త్రిపది అంటారు. మరి త్రిపదిలో ఇది x² యొక్క గుణకం 7, x యొక్క గుణకం 9. ఇక్కడ x అనేది లేదు. అటువంటి పదాన్ని స్థిర పదం అంటారు. మరి అటువంటి స్థిర పదం యొక్క పరిమాణం ఎంత అని అడిగాడు. ఇటువంటి క్వశ్చన్స్ అనేది 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. పరిమాణం, ఈ త్రిపది యొక్క పరిమాణం అడిగితే ఏది ఎక్కువగా ఉందో అదే చెప్తాం. కానీ ఈ త్రిపదిలో ఉన్న స్థిర పదం యొక్క 10 యొక్క పరిమాణం అడుగుతున్నాడు. 10 అనే దాన్ని ఎలా రాయొచ్చు అంటే 10 × 1 అని రాయొచ్చు. 10 × ఈ 1నే x⁴0 అని రాయొచ్చు. ఎక్స్కి పవర్ ఏదైతే ఉందో అదే దాని యొక్క పరిమాణం అవుతుంది. అంటే ఈ 10ని ఏం రాశాను నేను? 10 × 1 అని రాశాను. ఈ 1ని ఏ విధంగా రాశాను? 10 x⁴0 వాల్యూ 1 అనమాట. 10 × x⁴0 అని రాశాను. అప్పుడు ఈ 10 అనే స్థిర పదం యొక్క పరిమాణం ఎంత అయింది? 0 అయింది. ఎక్స్కి పవర్ ఏదైతే ఉందో అదే పరిమాణం అవుతుంది. అంటే మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x = -2 y = 1 అయినప్పుడు x² - 2x
ప్లస్ 2 యొక్క విలువ ఎంత అని అడిగారు. అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ అందులో వేసేయడమే. సారీ, ఇది వై 2y. ఎక్స్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్, -2 ఇంటూ వై అంటే 1 ప్లస్ 2, -2 హోల్ స్క్వేర్ అంటే -2 ఇంటూ -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జా 4, -2 1 జా 2, ఇది +2. ఈ +2 ఈ -2 పోయింది, =4. ఆన్సర్ ఏమొచ్చింది? 4 వచ్చింది. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి బీజీ సమాసానికి సంబంధించి వాల్యూస్ ఇచ్చి సబ్స్టిట్యూట్ చేయడమే. ఇటువంటి క్వశ్చన్ అనేది ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, 1 మార్క్ అనేది టెట్లో ఇవ్వడం జరుగుతుంది. క్రింది ప్రవచనాల్లో ఏది సరికాదు అని అన్నాడు. మనకి ఇక్కడ ఏది సరికాదు అని అడిగినప్పుడు ఏం చేయాలి? సంఖ్యారేఖ పైన మనకు అవగాహన ఉండాలి. సంఖ్యారేఖ పైన అవగాహన ఉంటే ఇటువంటి క్వశ్చన్లు అనేవి చాలా ఈజీగా మనము చేయవచ్చు. చూడండి, ఒక సంఖ్యారేఖను తీసుకున్నట్టయితే ఈ విధంగా సంఖ్యారేఖ ఉంది. -7 అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ 0 ఉన్నట్టయితే ఇక్కడ -7 ఉంటుంది, ఇక్కడ -5 ఉంటుంది. -7 -5కు -5 యొక్క ఎడమ వైపున ఉంటుంది. ఇది ట్రూ. 0 ధనపూర్ణ సంఖ్య. 0 అనేది ధనపూర్ణ సంఖ్య కాదు, రుణపూర్ణ సంఖ్య కాదు. ఇదే మన సరికానిది. ఫాల్స్. సంఖ్యారేఖపై 6 0కి కుడివైపున ఉంటుంది. అవును, 0కి కుడివైపునే 6 ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 6. 1 అనేది సంఖ్యారేఖ పైన చూడండి, ఈ 1 అనేది ఇక్కడ 0 ఉందనుకుందాం, ఇక్కడ 1 ఉందనుకుందాం, ఇక్కడ 2 ఉందనుకుందాం, ఇక్కడ -1, ఇక్కడ -2. మరి 1 అనేది -2 మధ్యన ఉండే పూర్ణాంకం. అవును, ఈ 1 అనేది -2కి 2కి మధ్యలో ఉన్నటువంటి పూర్ణ సంఖ్య. ఇది కూడా కరెక్టే. మనకి 0 ఒక ధనపూర్ణ సంఖ్య అని అన్నాడు. 0 అనేది ధనపూర్ణ సంఖ్య కాదు, రుణపూర్ణ సంఖ్య కాదు. కాబట్టి మన ఆన్సర్ అనేది ఏది సత్యం కాదు అని అంటే, సరికాదు అని అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మిశ్రమ భిన్నాలు అపక్రమ భిన్నాలకు మార్చాలి. 5 రెళ్ళ 10, 10కి 1 కలిపితే 11/5 ప్లస్ 3 ఏళ్ళు 21, 21కి 3 కలిపితే 24/7. ఇప్పుడు 5కి 7కి కాసాగు 35. 5 ఏళ్ళు 35, 11 ఏళ్ళు 77 ప్లస్ 7 5లు 35, 24ని 5 చేత గుణించాలి, 120. ఈ రెండు కలిపితే మనకు 197/35. 197ని మనము ఏం చేద్దాం? 35 చేత భాగిద్దాం. 35 ఎంతలు పడుతుంది? 5. 5 5లు 25, 2 5 3 15, 17. ఇంకెంత మిగిలింది మనకి? 2 22 మిగిలింది. దట్ ఈక్వల్ టు 5 and 22/35. ఎక్కడుంది? 4th one ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక సమగణం యొక్క ప్రతి భుజం 3 రెట్లు పెరిగితే దాని ఉపరితల వైశాల్యం ఎన్ని రెట్లు పెరుగుతుంది? దాని ఉపరితల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యం అన్నమాట. సంపూర్ణతల వైశాల్యం అంటే 6a² అనమాట. సమగణం అంటే అన్ని భుజాలు సమానంగా, అంటే పొడవు వెడల్పు ఎత్తులు 3 కూడా ఒకే విధంగా ఉంటే దాన్ని సమగణం అని అంటారు. సమగణం యొక్క ప్రక్కతల వైశాల్యం 4a², సంపూర్ణతల వైశాల్యం 6a². అసలు ఏ వైశాల్యమైనా 3 రెట్లు పెరిగిందనుకోండి, 3 రెట్లు పెరిగితే, ఇప్పుడు ఉదాహరణకి 4 ఇంటూ ఏ అనేది 3 రెట్లు పెరిగింది అనుకోండి. ఏ అంటే భుజము 3a అయ్యింది అనుకోండి, 3a² చేశాను. అప్పుడు ఏమవుతుంది? 4 ఇంటూ 3 3 9a². అంటే ముందున్న 4a² అలాగే ఉంటుంది. ఎన్ని రెట్లు పెరిగింది? అప్పుడు 9 రెట్లు పెరిగింది. 9 ఇంటూ 4a² అవుతుంది అనమాట. అంటే 4a² ఎన్నిసార్లు అయింది? 9 సార్లు అయిందన్నమాట. అంటే ఎన్ని రెట్లు పెరుగుతుంది? అంటే 9 రెట్లు పెరుగుతుంది. మరి అదేవిధంగా సంపూర్ణతల వైశాల్యమైన అదే విధంగా వస్తుంది. చూడండి, సంపూర్ణతల వైశాల్యం 6 ఇంటూ ఏ ప్లేస్లో ప్రతి భుజం 3 రెట్లు పెరిగిందంటే 3a² అని రాసాం అనుకోండి. అప్పుడేమవుతుంది? 6 ఇంటూ 3 3 9,
ఏ స్క్వేర్ అవుతుంది. ఈ 9ని ముందుకు తెచ్చామనుకోండి, ఈ 6 అనేది లోపల పెట్టామనుకోండి, 6a² అంటే ఇది సంపూర్ణ తల వైశాల్యం. ఎన్ని రెట్లు అయింది? 9 రెట్లు అయింది. అంటే మన ఆన్సర్ అనేది 9 రెట్లు అవుతుందన్నమాట. ఉపరితల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యం అన్నమాట, 4a². సంపూర్ణ తల వైశాల్యం అంటే 6a². ఉపరితల వైశాల్యమైన, సంపూర్ణ తల వైశాల్యమైన, ప్రక్కతల వైశాల్యమైన మనకి భుజాన్ని 3 రెట్లు పెంచినట్టయితే ఉపరితల వైశాల్యము లేదా సంపూర్ణ తల వైశాల్యం లేదా ప్రక్కతల వైశాల్యం అనేది 9 రెట్లు పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.